హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఎస్. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ముఖ్యమైనటువంటి సమాచారం. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి పర్సనల్ మెంటర్షిప్ అరోరా ఐఎస్ నేతృత్వంలో జరుగుతుంది. ఈ మెంటర్షిప్లో భాగంగా ప్రతిరోజు మీకు ఉదయం ఇంపార్టెంట్ థీమ్స్ని డిస్కస్ చేసి ఈవినింగ్ దానిపైన టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు వారాంతంలో వీకెండ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. దీంతోపాటు జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ మాడ్యూల్స్ కూడా 100 మార్కులకు సంబంధించినటువంటి మాడ్యూల్స్, అదేవిధంగా జనరల్ ఎస్సే కూడా మాడ్యూల్స్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలో కూడా లభిస్తాయి. ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ద్వారా ఆన్లైన్లో కోర్సులు మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే 9346265766 ఈ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్, రెండు స్టేట్స్ మధ్యలో ఉన్న వాటర్ డిస్ప్యూట్స్. సో బేసిక్గా మనకి కావేరీ రివర్, కృష్ణా రివర్ మనం ఫ్రీక్వెంట్గా డిస్ప్యూట్స్ వింటూ ఉంటాం. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పుదుచ్చేరి ఇవన్నీ ఎఫెక్టెడ్ స్టేట్స్. సో కావేరీ రివర్ డిస్ప్యూట్స్ మీకు తెలుసు, కృష్ణా రివర్ డిస్ప్యూట్స్ తెలుసు. సో ఇంటర్ స్టేట్ మధ్యలో డిస్ప్యూట్స్, ఇంటర్ స్టేట్ మధ్యలో వాటర్ డిస్ప్యూట్ అయితే అది మనకి 262 ఆర్టికల్ 262లో చెప్తారు. ఏంటిదంటే బేసిక్గా కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ బయట ఉంటుంది. సో వాటర్ డిస్ప్యూట్స్ అనేది బియాండ్, అంటే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్, రివర్ వాటర్ వ్యాలీ డిస్ప్యూట్స్ ఇట్స్ బియాండ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. కాకపోతే ఇక్కడ ఏమంటారు, పార్లమెంట్ బై లా ఇక్కడ మనకి వాటర్ డిస్ప్యూట్స్ అనేవి డీల్ చేయడానికి అంటారు, డీల్ చేయడానికి ఎంపవర్ చేశారు. సో పార్లమెంట్ మనకి ఈ ఇష్యూస్ని, వాటర్ ఇష్యూస్ని డీల్ చేయడానికి 2 యాక్ట్స్ ఉందన్నమాట. ఒకటి రివర్ బోర్డ్స్ యాక్ట్, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్. ఇవి మనకి ఇంటర్ స్టేట్ వాటర్ మధ్యలో ఉన్న రివర్ డిస్ప్యూట్స్ గురించి డీల్ చేయడానికి మనకి పార్లమెంట్ మనకి 2 యాక్ట్స్ ఇచ్చింది. ఒకటి రివర్ బోర్డ్స్ యాక్ట్, ఇంకోటి ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్. ఓకే, సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు సి వాట్ ఆర్ ద రీజన్స్ వై విల్ బి సీయింగ్ దిస్ ఫ్రీక్వెంట్ వాటర్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద స్టేట్స్ అని అంటే మిస్మేనేజ్డ్ డిమాండ్ ఒకటి. స్టేట్స్ మధ్యలో వాటర్ అనేది మనకు కంప్లీట్ మొత్తం చూస్తే ఇండియాలో మనకి ఓన్లీ 4% ఆఫ్ రెన్యూవబుల్ వాటర్ ఉంటుంది. ఇంత ప్రీషియస్ వాటర్ ఈ స్టేట్స్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ అయిపోయినప్పుడు ఏ స్టేట్కి ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ పోతుంది, ఏ స్టేట్ దాన్ని ఏ పర్పస్కి యూజ్ చేస్తుంది అనే కాన్సెప్ట్ మీద మనకి కాంట్రవర్సీస్ అనేది ఫ్రీక్వెంట్గా మనం చూస్తూ ఉంటాం. సో బేసిక్గా ఏమవుతుంది, వాటర్ అనేది లిమిటెడ్ అవుతుంది. సో కొన్ని స్టేట్స్ ఉంటాయి, వాటర్ కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి, వాటర్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ కానీ, పవర్ జనరేషన్కి వాడడం కానీ, ఇలాంటి కొన్ని ప్రాక్టీసెస్ ద్వారా ఏమవుతుందంటే వాటర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ ఒక్కొక్క స్టేట్కి వాటర్ కన్జంప్షన్ అనేది వేరీ అవుతుంది. ఆ స్టేట్లో ఉన్న వాటర్ రిసోర్సెస్ బట్టి, అక్కడ ఉన్న అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ బట్టి వాటర్ కన్జంప్షన్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో మాకు ఇంత వాటర్ వచ్చింది. సో ఈ మిస్మేనేజ్డ్, ఓకే, ప్రాపర్గా వాటర్ రిసోర్సెస్ని మేనేజ్ లేకపోవడం వల్ల స్టేట్స్ మధ్యలో ఇది ఒక డిస్ప్యూట్ అవుతుంది. వాటర్ అనేది, రివర్ వాటర్ అనేది ఇట్ క్రాస్ ది బౌండరీస్, అది స్టేట్స్ని దాటిపోతుంది. సో ఒక్కొక్క స్టేట్ దగ్గర మేబీ ఎక్కువ పార్ట్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ రివర్ ఉండొచ్చు, ఒక స్టేట్ దగ్గర ఓన్లీ ఫ్యూ పార్ట్ ఆఫ్ ద స్మాల్ పోర్షన్ ఆఫ్ వాటర్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటంటే ఆ స్టేట్కి ఉన్న నెసెసిటీస్కి ఇది మీట్ అవుతుందా లేదా అనేది ఒక ప్యాటర్న్. ఇంకోటి ఏంటంటే స్కేర్సిటీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. యాక్చువల్గా ఏంటి, ఈ రివర్ వాటర్ కాకుండా ఇప్పుడు మనకి మ్యాక్సిమం మనం రెయిన్ఫాల్ మీద డిపెండెంట్ ఉంటాం. ఈ రెయిన్ఫాల్ మీద మ్యాక్సిమం డిపెండెంట్ ఉండడం వల్ల రివర్ వాటర్ మీద నెసెసిటీ అంటే డిపెండెన్సీ అనేది ఎక్కువైపోతుంది. ఇంకా అండర్ గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడము, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రాక్టీసెస్ని ప్రాపర్గా ఇంప్లికేట్ చేయకపోవడము, లేకపోతే వాటర్ ఎఫిషియెంట్ ఇరిగేషన్ ప్రాక్టీసెస్ని ప్రాపర్గా ఫాలో అవ్వకపోవడం, ఇలాంటి వేరియస్ మనం మెథడ్స్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే వాటర్ మీద డిపెండెన్సీ పెరిగిపోయి వాటర్ యూసేజ్ ఎక్కువైపోయింది. సో ఈ వాటర్ యూసేజ్ అవ్వడం వల్ల ఏమైందంటే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రివర్ వాటర్. దాని ద్వారా ఏమవుతుందంటే ఫైటింగ్, అంటే ఉన్నదే లిమిటెడ్ వాటర్ సోర్స్, దానికి మన నీడ్స్ అండ్ మనకి నెసెసిటీస్ ఎక్కువ ఉన్నాయి అండ్ రిసోర్సెస్ తక్కువ ఉండేసరికి దాని మీద మనం పెట్టే భారం, ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఎక్కువ అయిపోయింది. ఇంకోటి మేజర్ ఇష్యూ రివర్ వాటర్ డిస్ప్యూట్స్కి మనం చూడాల్సిన మేజర్ ఇష్యూ వచ్చేసి ఏంటి అంటే దీన్ని పాలిటిక్స్కి కలిపేసేయడం అనమాట. అంటే రీజనల్ ఇష్యూగా చేసేస్తారు, పాలిటిసైజింగ్ దిస్ వాటర్ డిస్ప్యూట్. అక్కడ ఏమవుతుంది అంటే 2 రాష్ట్రాల మధ్యలో వాటర్ అనేది కామన్ డిస్ప్యూట్ అయినప్పుడు ఫ్రీక్వెంట్గా వాళ్ళు వాటర్ అనేది ఇష్యూ అయినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఆ కాన్సెప్ట్ లేకుండా ఇక్కడ ఏం జరుగుతుందంటే డిస్ప్యూట్స్ అక్కడ రేజ్ అవుతుంది. దాన్ని ఒక రీజనల్ ఇష్యూగా చేయడం, దాన్ని పాలిటిక్స్గా కలపడం, దాన్ని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కి వాడుకోవడం, దాన్ని ఒక ఇంటర్ స్టేట్ 2 రాష్ట్రాల మధ్యలో అది ఒక డిస్ప్యూట్కి కారణంగా చేయడము. ఇలా చేయడం వల్ల ఏంటంటే డిస్ప్యూట్స్ సాల్వ్ అయ్యేది పోక డిస్ప్యూట్స్ ఇంకా ఇంక్రీజ్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఇలా ఏమవుతుందంటే వాటర్ డిస్ప్యూట్స్ అనేది మనం ఫ్రీక్వెంట్గా చూస్తాం. దీనికి తోడు మనకి ప్రాపర్ రెజల్యూషన్ మెకానిజం లేదు అంటే యాజ్ ఐ సెడ్ మనం ఇది కోర్ట్ జ్యూరిస్డిక్షన్కి బయట పెట్టాం. దానికోసం సపరేట్గా రివర్ బోర్డ్స్, రివర్ ట్రిబ్యునల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసాం. ఇలా డెడికేటెడ్ ట్రిబ్యునల్స్ పెట్టినప్పటికీ కూడా అవి ఎఫిషియెంట్గా డిస్ప్యూట్స్ అనేవి రిజాల్వ్ చేయట్లేదు. లైక్ కావేరీ
ట్రిబ్యునల్ ఎక్కడో 1990s దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే 2007లో ఫైనల్ అవార్డు ఇచ్చిందనమాట. అంటే మీరు అర్థం చేసుకోండి ద టైం టేకింగ్. అంటే స్పీడీ డిస్పోజల్ అవ్వట్లేదు, ప్రొలాంగ్డ్ ఇయర్స్ ఆఫ్ టుగెదర్ అది ఏమంటుందంటే ప్రొలాంగ్ అవుతుంది, అది పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే స్పీడీగా డిస్పోజ్ అవ్వట్లేదు. సో దీని ద్వారా ఈ సో కాల్డ్ ఎగ్జిస్టింగ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఇంకా పెరగడము, దాంట్లో పాలిటిక్స్ని యాడ్ చేయడము, ఇవన్నీ ఏంటంటే ఇంకా ఇంటర్ స్టేట్ 2 రాష్ట్రాల మధ్య సంబంధాల్ని ఇంకా కొంచెం డిఫికల్ట్ చేసేయడం, ఇంకా కొంచెం క్వశ్చన్గా చేసేయడం జరుగుతుంది. దీనికి మనము ఇవ్వాల్సిన మెజర్స్ ఎలా రాస్తామంటే, అంటే ఇది బేసిక్ సినారియో. సో దీనికి మనకి మెజర్స్ ఎలా రాయొచ్చు అంటే, మనకి ఒక 2019లో ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ బిల్ ఆఫ్ 2019 అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఈ బిల్లులో ఏంటంటే స్పీడీ డిస్పోజల్, వాటర్కి 2 రాష్ట్రాల మధ్యలో వాటర్ డిస్ప్యూట్స్ అయినప్పుడు వాటి యొక్క స్పీడీ డిస్పోజల్, స్పీడీ రెడ్రెసల్ మెకానిజం గురించి చెప్తూ దీన్ని ఎంత మనం సమర్థవంతంగా మనం సాల్వ్ చేయొచ్చు అని చెప్పే ప్రొవిజన్స్ అన్ని ఆ బిల్లులో ఉన్నాయి. వాటికి తోడు మన ట్రిబ్యునల్స్ అనేది స్పీడీ అండ్ ఎఫిషియెంట్గా మనం వాటిని సాల్వ్ చేయగలిగేస్తే మనకి వాటర్ డిస్ప్యూట్స్ అనేవి వీలైనంత వరకు తగ్గుతాయన్నమాట. వీటికి తోడు వాటర్ సేవింగ్ మెథడ్స్, వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్, ఇలాంటి కొన్ని మెథడ్స్ కూడా మనం ఫాలో అవ్వచ్చు. వాటర్ సేవింగ్ మెథడ్స్ అని అంటే లెస్ వాటర్, ఉన్న రిసోర్సెస్ని మనం ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేయకుండా. ఇప్పుడు 2 స్టేట్స్ మధ్యలో గొడవ ఎక్కడ వస్తుంది, ఎలా వాడుతున్నారు, ఇది ఎంత వాడుతున్నారు, మీరు మాకు నీళ్ళు వదలట్లేరు, ఈ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఉన్న వాటర్ని ఎఫిషియెంట్గా వాడుకోవడం, వాటర్ సేవింగ్ మెథడ్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ ఇలాంటివి అనమాట. లేకపోతే లెస్ వాటర్ కన్జ్యూమింగ్ ఇరిగేషన్ ప్రాక్టీసెస్, డ్రిప్ ఇరిగేషన్, ఇలాంటి మెథడ్స్ వాడడం వల్ల ఏంటంటే అవర్ డిపెండెన్సీ, ఈ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ కాకుండా ఉన్న రిసోర్సెస్ని ఆప్టిమల్గా యూటిలైజ్ చేసుకోవడం. దానివల్ల ఏమవుతుందంటే సస్టైనబుల్గా మనము వాటర్ని యూజ్ చేసుకునే అవకాశము మనం తెచ్చుకోవచ్చు. ఇంకా ఈ రివర్ ఇంటర్ స్టేట్ ఇవైతే వాటర్ డిస్ప్యూట్స్ కోసం పెట్టిన ట్రిబ్యునల్స్ ఉంటాయో వాటికి ఒక టైమ్లీ ప్రాసెస్, అంటే ఒక డెడ్ లైన్, అంటే వితిన్ దిస్ టైం లిమిటేషన్ ఈ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అయ్యేటట్టు, అమికబుల్లీ రిజాల్వ్ అయ్యేటట్టు కొన్ని గైడ్ లైన్సెస్, ఇలాంటి ఒక చిన్న ప్రాక్టీసెస్ వాడడం వల్ల ఏమవుతుందంటే డిస్ప్యూట్స్ అనేవి కొంచెం తగ్గించుకోవచ్చు, ఉన్న డిస్ప్యూట్స్ని అమికబుల్గా మనము సెటిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద సెంటర్ స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ కాన్సెప్ట్స్. ఇవి కొంచెం ఇంపార్టెంట్ మెజర్స్, అంటే అండ్ ఛాన్సెస్ ఆర్ లెస్ బట్ కంపారిటివ్లీ కొంచెం మనకి ఇంపార్టెంట్. అందులో ఈ సెంటర్ స్టేట్ కోఆపరేటివ్ ఫెడరలిజం ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అందులో ఒక చిన్న టాపిక్ ఇంటర్ స్టేట్ గురించి వస్తే, ఇంటర్ స్టేట్ బౌండరీస్ గురించి ఒకటి వస్తుంది, ఇంకోటి వాటర్కి రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఎలా వస్తుంది. అందులో మనకి కావేరీ ట్రిబ్యునల్ కేస్ స్టడీ ఒకటి, మన కావేరీ వాటర్ గురించి, ఇంకోటి మన కృష్ణా రివర్ వాటర్. ఇవి కొంచెం ఎగ్జాంపుల్ అనమాట, అంటే స్టేట్స్ మధ్యలో ఫ్రీక్వెంట్గా డిస్ప్యూట్స్ రావడానికి కారణం. So tomorrow we will do local self-government.